జగిత్యాల అభివృద్ధి ప్రధాన సంఘానికి నాయకత్వం. జగిత్యాల అభివృద్ధి ప్రధాన సంఘానికి నాయకత్వం. చింతలూరు అభివృద్ధి ప్రధాన మేడం ఇక్కడ బతుకమ్మ జాతర ఉత్సవం అవసరం లేదు అట్టే ఉండండి, అందరు అట్టే ఉండండి. ఉండుకోండి. మళ్ళీ వచ్చింది. సారీ ఇక్కడ బాగా ఎందుకు వేస్ట్ ఎంత రోడ్ నా విధానం ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం మారింది. పరిస్థితులను బట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ప్రారంభించిన అత్యధిక నిధులు జగిత్యాల పట్టణానికి కావచ్చు, పల్లె దవాఖాన్ల విషయంలో కావచ్చు, ఇప్పుడు రోడ్ల విషయంలో తెచ్చాం. ఇలా దవాఖాన ఒక అల్లీపూర్కి వచ్చింది అనుకోకూడదు. అల్లీపూర్, అయోధ్య, మైతాపూర్, ఇటిక్యాల, ధర్మాజిపేట, ఆఖరి బోర్నపల్లి దానిక ఇన్ని దవాఖాన్లు ఒక మండలంకి వచ్చినాయి. మొత్తం ధర్మపురి నియోజకవర్గానికి రాలే, చొప్పదండికి రాలే, వేములవాడకి రాలే, కోరట్లకు రాలే. అంటే ఈ రకంగా మీరు గెలిపించండి, నేను మీ విశ్వాసం కోల్పోకుండా ఒక్కటొక్కటి పని చేసుకుంటా పోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. 1,54,00,000తోటి చాలాసార్లు నన్ను అడిగేవాళ్ళు, ఒకటి చేస్తున్నారు, దాంట్లో ఇది కూడా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు యూరియా అని చెప్పి రాష్ట్రం అంతా వినబడ్డది, టీవీలో వినబడ్డది. కానీ జగిత్యాల నియోజకవర్గంలో ఆ స్థాయిలో వినవాళ్ళే. కావాలని రాజకీయం చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. లారీ వస్తుందంటే వాడు అర్థం చెప్పులు పెట్టిన వాడు ఏం చెప్తాడు, నిద్రపోయేటోని ఎట్లా లేపలేమో అనేటువంటి అనవచ్చు. ఇప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు నేను ముందంటే మా పేషెంట్ కూడా అప్పుడప్పుడు లొల్లి పెట్టుకుంటారు. ఎన్నోసార్లు నేను బయటకు వచ్చి బుదిరికిచ్చిన సందర్భాల్లో లొల్లి పెట్టు. ఎందుకంటే మన దగ్గర ఉన్న అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేయడం. నేను కూడా స్వయాన
ఇప్పుడు అవ్వ చెప్పినప్పుడు అంతగా అన్నట్టు ఒక పెద్ద వ్యవసాయ కుటుంబంకి వచ్చినాడు. పెద్ద అంటే పాలకి ఇచ్చింది కాదు, మా నాన్న ఎన్నడు ఎకరం పాలకి ఇవ్వకు సంతమే చేసుడు, నష్టం వచ్చిన లాభం 20 జాతర ఎడ్లు బరాబర్ నాగలు నడుతుండే. మీ ఊరు రజకుల చుట్టమే మా పెద్దపాలెం ఉంటుండే రుచిరాజం అని చెప్పి వెంకటి వల్ల బావా. కాబట్టి మొదటి నుంచి కూడా వ్యవసాయం మీద ఉన్న అనుబంధంతో ఎప్పటికప్పుడు ఇటు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మా శంకర్ లాంటివి కావచ్చు, పిఎస్సిఎస్ తోటి రాష్ట్ర స్థాయిలో అధికారులతో కోఆర్డినేట్ చేసి యూరియా కూడా ఎక్కడ కుదరకుండా, అదేవిధంగా ప్రతి చెరువు నిండే విధంగా తూములకు కావచ్చు, అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఇచ్చిన ఏదైతే బలం ఉందో అండం ఉందో దాని ప్రకారం చేస్తా ఉన్నాం. ఇంకా చివరగా మిగిలింది మన అలీపూర్లో చెప్పేది ఒకటే మాట, మీ అందరి కోరిక మండలం కావాలంటారు. దానికి నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చేతిలో పెట్టాం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నా నియోజకవర్గంలో ఉన్నది ఎప్పుడు అక్కడ ఏ తప్పు నీకు ఇస్తా అన్నారు. సో ఏది కాదు సో తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే మీరు చూసిరు జైత్యాల అర్బన్ కాలనీ గురించి అందరూ మాట్లాడతారు. అతిపెద్ద కాలనీ 2007లో 2008లో మొదలు పెట్టారు. అసలు దాన్ని జైత్యాల కూడా కలపలే. అట్లాంటిది నేను వచ్చి మొత్తం లింగంపేట అవన్నీ టిఆర్ నగర్ నూకపల్లి దానిక జైత్యాల కలిపినాం. పీర్పూర్ గుట్టవతల మండలం చేసినాం. ఇది కూడా అప్పుడే అడుగుంటే అయ్యేపో పల్లెపాడు కొద్దిగా అది అయినాక మనలోకి అదికొచ్చింది. ఆ తర్వాత కాలేదు. అయిన నాడు తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీరు అడగముందే చెప్తారు. ఇవాళ ఎవరు నన్ను అడగలేదు, కానీ మా మనసులో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ ఎలక్షన్ కోడ్ నిదానంగా మంచిగా చేసుకున్నాం. కానీ ఏ టైంలో అయినా ఎలక్షన్ కోడ్ రావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారు కట్టుబడి ఉన్నారు. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి బడుగు బలిగిన వర్గాలకు 69% బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ చేయాలనే ఆలోచన. లీగల్ రైతులు ఇటుకి ఇష్టపడే రైతులు అడుగుతా ఉండ్రి. ప్రతి దానికి కూడా ఒక టైం రావాలన్నట్టు. ఎందుకంటే ఇది ఏలాంటిది కాదు, ఎన్నడూ కూడా లేదు. ఈ ఊరు పుట్టి కొన్ని 100 ఏళ్ళు అయింది, అటు పొలాలు పంటలు ఏమంటే 100 ఏళ్ళు అయింది. నాకు ఒక అవకాశాన్ని మీరు అందరు కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలిపించారు. రాజకీయాలకు వచ్చినాక గెలిచినాం, అప్పుడు పనులు చేసినాం. ఇంతకుముందు తమ్ముడు తిరుపతి గౌడ్ ఆల్రెడీ చెప్పినట్టు ప్రభుత్వం మారిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారికి నా పైన మొదటి నుంచి పార్టీలు వేరైనా కానీ చెడు అభిప్రాయం లేదు. వాళ్ళ పార్టీల మీద వాళ్ళకి మంచిగానే ఉండే కానీ నా మీద చెడు లేకుండే. అందుకే ఎలక్షన్లో ప్రచారం వచ్చినప్పుడు కూడా అప్పుడు నా కాంగ్రెస్ పార్టీల గురించి మంచిగా చెప్పిండు తప్ప నన్ను ఏమనలే. కురుట్ల కాడనో టీఆర్ఎస్ పార్టీలో తిట్టిండు, కారాపులో తిట్టిండు, కానీ జైత్యాలు ఏమనలే. సో ఒక మంచి మాదం ఉన్న టైంలో మనం కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోటి ఇప్పుడు ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఒకసారి గెలిచినాక ఇంకో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. అంతకుముందు కూడా ఇక్కడ